శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జనవరి నెల 4వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 10వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస బహుళ పాడ్యమి ఆదివారం నుండి పుష్యమాస బహుళ సప్తమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి రాశి ప్రకారంగా గ్రహచార ప్రకారంగా గ్రహ సంచారం ప్రకారంగా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయములన్నింటినీ కూడా ఇప్పుడు సావధానంగా పరిశీలనాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా మేషము నుంచి తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి గురువు, అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతువు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు. మొత్తం మీద చూస్తే మేషరాశి వారికి ఈ వారము గ్రహ సంచారం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకున్న ప్రకారంగానే సాధిస్తారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారం మొదట్లోనే కొంత మీకు ఎదురు కావచ్చు. అయినా వాటిని మీకున్నటువంటి ఆత్మబలంతో వాటిని ఎదురిస్తారు. ముఖ్యంగా ఒకటి చెప్పవలసింది ఏమిటి అంటే, మీకు సంబంధం లేనటువంటి విషయములయందు మీరు జోక్యము చేసుకోవటం అనేటువంటిది ఎప్పుడు కూడా చెయ్యకండి. చెడు ఆలోచనలు మీ మనస్సుకు రాకుండగా మేషరాశి వారు జాగ్రత్త పడితే ఈ వారమంతా కూడా కొంత మీకు పర్వాలేదన్నట్టుగా సాగుతుంది. నలుగురితో మంచిగా మాట్లాడండి, నలుగురితో స్నేహ ప్రవర్తనగా ఉండే ప్రయత్నం చేయండి. మొహమాటం వల్ల కొన్ని సమస్యలు అప్పుడప్పుడు మీకు ఎదురవుతాయి, కానీ వాటిని పక్కన పెట్టి సమస్యలు లేకుండగా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయములను చర్చించిన తరువాతనే నిర్ణయాత్మకమైనటువంటి వాటిని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఒకటి మాత్రం చెప్పవచ్చేమిటి అంటే, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా పరిస్థితులు అనేటువంటివి మొట్టమొదలు బాగా లేకున్నా చిట్ట చివరికి అయితే కొంతమేర మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మరి ఈ వారమంతా కూడా మేషరాశి వారు నవగ్రహ ప్రార్థన చేయండి, నవగ్రహ స్తోత్రపారాయణం చేయండి. అలాగే గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈ వారము మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం నుంచి కొద్దిగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కీలకమైనటువంటి విషయాలు ఏవైనా సరే గెలుపు మాత్రం మీదే అవుతుంది. ప్రతి పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకొని సవ్యంగా వాటిని పూర్తి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవశక్తి మీ సొంతం అవుతుంది. అయితే ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని ఎక్కడ కూడా వ్యర్థం చేసుకోకండి. సకాలంలో ఆరంభం చెయ్యండి, ధర్మ మార్గంలో ప్రయాణం అనేటువంటిది చెయ్యండి. అధర్మాన్ని సూచించేటువంటి వారు, అధర్మంగా వెళ్ళేటువంటి వారితో వీలైనంతగా దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురి చేసేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఒకటి, గురు శుక్రవారాల్లో కొంత అనుకున్నప్పటికీ కూడా, ఆలస్యమైనప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా ఉంటుంది.
బుద్ధి బలంతో విద్యార్థులు సమస్యల్ని పరిష్కారం చేసుకొని ఉన్నతమైనటువంటి పరీక్షలు రాయటం, నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి అతి దగ్గరలోనే ఉన్నాయి, సానుకూలంగా అధికంగా ఉంది. వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన, శివస్తోత్ర పారాయణాదులతో పాటుగా బుధవారం నాడు ఉదయం పూట గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గణపతికి గరికతో పూజ చేయండి, ఆటంకాలను అధిగమిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. మిథునంలో నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కొంత విశేషంగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాలం కనుక మీకు చాలా అనుకూలంగానే సహకరిస్తోంది. సానుకూలమైనటువంటి ఫలితాలైతే మీకు సిద్ధిస్తాయి. అంది వచ్చినటువంటి అవకాశములను వీలైనంతగా సద్వినియోగం చేసుకోవనేటువంటి దిశగా ముందుకు వెళ్ళండి. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపుగా కూడా అడుగులు వేస్తే దాదాపుగా ప్రతి పని మీ సొంతమవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ అనేటువంటిది ఈ వారాంతంలో సూచితంగా కనిపిస్తూ ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ వారాంతంలో కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా కొంత మొహమాటం వల్ల కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని బుద్ధిబలంతో అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి స్త్రీలకు ఈ వారం చాలా కానుకలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేస్తూ ప్రతి శుక్రవారం అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకోండి, మంచి ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కర్కాటకంలో ఉన్నటువంటి కొంత బలమైనటువంటి గురువు యొక్క సంచారము, ద్వితీయ కేతువు, అలాగే కర్కాటకం నుంచి కనుక చూసుకున్నట్లయితే నవమంలో ఉన్నటువంటి శని చాలా అద్భుతమైనటువంటి ఫలితములను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేస్తే కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆదాయం అనేటువంటిది కొంత పెరుగుతుంది. స్థిరాస్తుల విలువ అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. భూ సంబంధమైనటువంటివి, గృహ సంబంధమైనటువంటివి, వాహన సంబంధమైనటువంటివి ఏవైనా కొత్తగా కొనాలి అనుకున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లు మొదలైనటువంటివన్నీ కూడా కొంతమేర చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళవచ్చు. అప్పుడప్పుడు గృహంలో మీకు సంబంధం లేని విషయముల యందు కొన్ని చికాకులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వంతో ఆలోచనలు చెయ్యండి. చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని లెక్క పెట్టకండి. ఆత్మవిశ్వాసము, బుద్ధిబలము, మనోస్థైర్యము ఈ మూడింటిని కూడా వీలైనంతగా పెంపొందింప చేసుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేటువంటి దిశగా ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా ఏకాగ్రత అవసరము. మీదైన ఆలోచన ధోరణిని పక్కన పెట్టి, సమస్యాత్మకమైనటువంటి వాటిని పక్కన పెట్టి వ్యాపారంలో జాగ్రత్తగా కనుక చేస్తే ఈ వారం లాభాల పంట కూడా పండవచ్చు. కర్కాటక రాశి అవివాహిత స్త్రీలకు వివాహ అవకాశాలు కూడా ఈ వారం కూడా కలిగేటువంటి యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము, గురువారం నాడు గోక్షేత్రంలో ఏదైనా పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, అలాగే పంచమంలో ఉన్నటువంటి కుజ, బుధ, శుక్ర, రవి యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అష్టమంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము సింహరాశి వారిని కొంత మేరకు అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా
కొంత ఈ కుజుడి వల్ల శుక్రుడి వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలైతే మీకు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. లక్ష్మీదేవి కటాక్షం వల్ల డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఈ బుధ గురువారాల్లో కూడా మీకు తొలగిపోతున్నాయి. ఎంచుకున్న రంగం ఏదైనా విద్యార్థులు అది వైద్యమైనా, అది సాంకేతిక విద్య అయినా, అది వ్యవసాయ విద్య అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తే సింహరాశి విద్యార్థులు అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూడా పొందుతారు. కొత్తగా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. డబ్బులు వ్యర్థం చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెడు ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వకండి. వ్యాపారంలో వృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మేలు చెయ్యబోతే కీడు జరిగే ఆస్కారం కూడా ఉంది. అష్టమ శని యొక్క ప్రభావం చేత ఇతరుల వ్యవహారముల యందు ఏమాత్రము జోక్యం చేసుకోకండి. ఎవరికైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం అనేటువంటిది సింహరాశి వారు చేస్తే కనుక ఆ అప్పు మీరు కట్టవలసి కూడా రావచ్చు. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. చాలా సావధాన చిత్తంతో భగవదారాధన చెయ్యండి. విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము 7 రోజులు చెయ్యటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణముల్లో శనైశ్చరుడికి 108 ప్రదక్షిణములు చెయ్యండి, కొంత బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా చక్కటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ చంద్రుడు అంటే మనకు 9వ తారీఖు నాడు కన్యా రాశిలోకి చంద్ర ప్రవేశం అనేటువంటిది కూడా జరుగుతుంది. కన్య నుంచి చతుర్థ స్థానమైనటువంటి ధనుస్సులో కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి యొక్క కలయిక అనేటువంటిది జరిగింది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము చేత కన్యారాశి వారికి మహత్తరమైన, అద్భుతమైన, విశేషమైన ఫలితములు ఈ వారం కూడా వస్తూ ఉన్నాయి. విజయాలు కొనసాగుతాయి. వేగంగా లక్ష్యాలనేటువంటివి కూడా సిద్ధిస్తాయి. ఆత్మీయుల వల్ల చాలా వరకు కూడా మేలు జరుగుతుంది. పదవీ యోగ ప్రాప్తి రాజకీయ నాయకులకు కలగబోతోంది. బాధ్యతతో ప్రవర్తిస్తే భాగస్వామ్య వ్యాపారం అనేటువంటిది కూడా ఈ వారం వృద్ధి చెందుతుంది. ప్రశంసలు అందుకుంటారు. చక్కగా ధనుస్సులో ఉన్నటువంటి శుక్రుడి యొక్క గ్రహ సంచార యోగాదుల వల్ల అద్భుతమైనటువంటి ఫలితములు మీకు సొంతం అవుతాయి. ముఖ్యంగా మంచి ఫలితాలను ఈ వారాంతంలో కూడా పొందుతారు. సంపదలు సమకూరుతాయి. బుద్ధిబలంతో సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. మొహమాటం వల్ల కొన్నిటిని విడిచిపెట్టండి. భూగృహ వాహన యోగాదులు అనేటువంటివి కూడా కన్యారాశి వారికి కలగబోతున్నాయి. మొత్తానికి చూస్తే కన్యారాశి వారికి కొంత పర్వాలేదు, కొంత విజయ పరంపర, అలాగే సానుకూలత, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి మొదలైనటువంటి శుభ ఫలితాలు ఈ వారాంతంలో కూడా కలిగేట్టుగా కనిపిస్తూ ఉన్నది. కన్యారాశి వారు మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయడము, శనివారం నాడు సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేస్తే కూడా కన్యారాశి వారికి బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. ఈ వారం ఏ పని చేపట్టినా విజయ పరంపర తులారాశి వారికి. ముఖ్యంగా తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ శుక్రుడు, తృతీయ కుజుడు, తృతీయ బుధుడు, తృతీయ రవి, ధనుస్సులో ఉన్నటువంటి 4 గ్రహముల యొక్క కలయికలో కొంత శుక్రుడి యొక్క యోగం, అలాగే 6వ స్థానంలో రాహు సంచారం, 7వ స్థానంలో శని యొక్క సంచారం కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. మొత్తానికి తులారాశి వారికి అత్యుత్తమమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. దాదాపుగా ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. అనేక శుభ పరంపర అనేటువంటిది జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న విధానంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొత్త నైపుణ్యాలు అనేటువంటివి అలవర్చుకుంటారు. విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు కూడా వస్తాయి. ఆరోగ్యం పట్ల దృష్టి సారించకపోతే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఒత్తిడిని విడిచిపెట్టండి. ఉద్యోగం ఏమైపోతుందో
అన్నటువంటి భయాన్ని నిరంతరం మనసులో పెట్టుకుంటే నష్టపోయేది మీరే. మీకు ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు నైపుణ్యంతో పనిచేసే విధంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద విహారయాత్రల్లో కూడా పాల్గొంటారు. తులారాశి వారు కనకధారా స్తోత్ర పారాయణము అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. శనివారం నాడు చక్కగా నవగ్రహ ప్రదక్షిణములు చేయండి, బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. అంతా మంచి జరిగేటువంటి కాలం వృశ్చిక రాశి వారికి అని చెప్పవచ్చు. వృశ్చికం నుంచి ద్వితీయంలో కుజ శుక్ర బుధ రవులు, అలాగే వృశ్చికం నుంచి కనుక లెక్క పెట్టుకున్నట్టయితే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ప్రభావము కొంత అద్భుతమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. మరింత ఏకాగ్రతతో విధులను నిర్వర్తిస్తే విధి నిర్వహణలో ప్రతిభా పురస్కారాలు పొందుకుంటారు. చంచలత్వం, చపలత్వం, ఎటూ కాని మనస్తత్వం, ఇది విడిచిపెట్టే ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు. ఆర్థిక పరిస్థితులు కొంత క్రమశిక్షణగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటాయి. మొహమాటం వల్ల అనుకోని సమస్యలు కూడా ఎదురు కావచ్చు. ఒకటి మాత్రము సత్యము, దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తుంది. మేలు చెయ్యబోతే కీలు జరిగే విధంగా కొంతమంది ప్రవర్తన మీకు ఇబ్బంది కూడా పెట్టే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పని ఈ వారం అంటే 8వ తేదీ గురువారం కానీ శుక్రవారం కానీ జరిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ కూడా మీ నిరాశ నిస్పృహలు కుటుంబ సభ్యుల మీద ఏమాత్రము వేయకండి. ఇంట్లో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. పోట్లాటలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే ప్రమోదం మీకు ఎప్పుడు కూడా వెంటే ఉంటుంది. వృశ్చిక రాశి వారు నారాయణ కవచము అలాగే హనుమాన్ చాలీసా పారాయణాదులు చేసి హనుమత్ దర్శనంతో హనుమంతుణ్ణి పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి యోగాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు ఈ వారంలో కూడా కలగబోతున్నాయి. ధనుస్సులో సంచారం చేస్తున్న కుజ శుక్ర బుధ రవుల యొక్క కలయిక, తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ షష్ఠ సప్తమ అష్టమ గురువు కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ధనయోగం పుష్కలంగా ఉంది. బలమైన ప్రయత్నంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. ముఖ్యంగా ఏకాదశ స్థిత స్వక్షేత్ర శుక్రగ్రహ యోగం అనేటువంటిది మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాదులను కలిగింపజేస్తూ ఉన్నది. నలుగురితో స్నేహంగా మెలగండి. అలాగే అడుగులు వేసేటువంటి పద్ధతిని కొంత జాగ్రత్తగా అవలోకనం చేయండి. కొంత సంపదలు సమకూరుతాయి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. ఒత్తిడిని విడిచిపెట్టండి. సాంకేతిక విద్య అధ్యయనం చేసేటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఆత్మీయుల భాగస్వామ్యంలో పనిచేయండి. మాటలు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టత అవసరము. ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి. ధర్మ మార్గంలో నడవండి. తర్వాత అసత్యం మీద దృష్టి పెట్టకండి. సత్యాన్ని మాట్లాడండి. ధర్మము సత్యము ఈ రెండు కనుక మీరు ధనుస్సు రాశి వారు కనుక చక్కగా ఉన్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని సొంతమవుతాయి. ధనుస్సు రాశి వారికి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా కూడా పూర్తి అవుతాయి. తదుపరి మకర రాశి. మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. జీవిత ఆశయాలకు తగినట్టుగా ప్రయత్నాలను వేగవంతం చేయండి. మీ విజయ పరంపర అనేటువంటిది కూడా కొనసాగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. కీలకమైనటువంటి విషయముల యందు అత్యుత్తమమైనటువంటి గెలుపు అనేటువంటిది మీదే అవుతుంది. చిన్న చిన్న చికాకులు ఈ గురు శుక్ర శనివారాల్లో కూడా కొన్ని ఉంటాయి. వాటిని లెక్క పెట్టకండి. ఆత్మీయుల యొక్క మాటలను విశ్వసించండి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. చురుకుగా పనిచేయండి. కొన్ని
మీలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి ఈ వారం అనేకమైనటువంటి విజయాలు పలకరించవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థితి, భూలాభం, గతంలో ప్రయత్నాలన్నీ కొన్ని కొలిక్కి వస్తాయి. ఇంట్లో ఈ వారాంతంలో కూడా శుభకార్యములు జరుగుతాయి. మకర రాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి యోగాదులు కూడా ఈ వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణంతో పాటుగా కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన, అద్భుతమైన, అత్యుత్తమమైన ఫలితాలు ఈ వారంలో కూడా సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతమవుతూ ఉన్నాయి. వారం మధ్యలో ఓ మంచి అయితే జరుగుతుంది. కుంభంలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ప్రభావము, ఏకాదశ కుజుడు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ బుధుడు, ఏకాదశ రవి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది. మీ కష్టాన్ని సమాజం అనేటువంటిది గుర్తించవచ్చు. మరింత ఆత్మవిశ్వాసంతో గొప్ప గొప్ప విజయాలను సాధించగలుగుతారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. అలాగే ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి. వ్యాపార విస్తరణ సూచనగా కనిపిస్తూ ఉన్నది. బుద్ధిబలంతో సమస్యలను అధిగమిస్తారు. మాటల్లో స్పష్టత ముఖ్యం. ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడవటం అనేటువంటిది మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయము. ప్రతి విషయంలో కూడా దైవ బలము, అలాగే గ్రహ బలము, యోగ బలము ఇవన్నీ కూడా మీకు తోడుంటాయి. అదృష్టం అనేటువంటిది శుక్రుడు ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, దశమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధ రవుల యొక్క కలయిక కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతున్నది. గత వారం కంటే ఈ వారం మీకు యోగదాయకంగా ఉంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. భూలాభం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో వారాంతంలో ఆనందంగా గడుపుతారు. ఏకాగ్రతతో కనుక మీరు పరీక్షలు రాస్తే విద్యార్థులు అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు. ఎవరి మధ్యవర్తిత్వం అనేటువంటిది వహించకండి. మధ్యవర్తిత్వం అనేటువంటిది మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగింపచేస్తుంది. దైవ బలాన్ని నమ్మండి, భగవద్ బలాన్ని నమ్మండి. భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోండి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. ఒత్తిడిని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఆవేశమును, ఆలోచనలు ఈ రెండు కూడా మీ యొక్క వశంలో ఉంచుకుంటే తప్పకుండా మీనరాశి వారికి విజయ పరంపర ఈ వారంలో ఎదురు కావచ్చు. మీనరాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణము, అలాగే నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. దైవాన్ని నమ్మండి. ఆ వేములవాడ రాజరాజేశ్వరుడు, ధర్మపురి లక్ష్మీ నరసింహుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారు మీ అందరికీ ఆయురారోగ్యములను ప్రసాదించుగాక. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.